సమరం న్యూస్ ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. యూనిట్ 4 రూపాయలకే 3 ఏళ్లలో కరెంట్ ఛార్జీ ఆ మేరకు తగ్గిస్తాం సీఎం చంద్రబాబు. భారత్పై 500% సుంకాలు. కువైత్లో డ్రగ్స్ అక్రమ రవాణా, 2 భారతీయులకు మరణశిక్ష. ఘనంగా ఆవకాయ్ అమరావతి ఫెస్టివల్ ప్రారంభం. శిశువుల విక్రయం కేసులో కొత్త కోణం. లైంగిక సమస్యలపై అవగాహన సదస్సు. జల్ జీవన్ మిషన్కు 5,000 కోట్ల రూపాయల రుణం. 4వ రోజు ఆరని మంటలు. బ్లో అవుట్ నియంత్రణకు శ్రమిస్తున్న ఓఎన్జీసీ సిబ్బంది. ఒంటికి కొవ్వు ఏ రకంగా హానికరం? ఈరోజు వార్తలను చూద్దాం. యూనిట్ 4 రూపాయలకే 3 ఏళ్లలో కరెంట్ ఛార్జీ ఆ మేరకు తగ్గిస్తాం సీఎం చంద్రబాబు. కూటమి అధికారంలోకి వచ్చే నాటికి యూనిట్ విద్యుత్ 5.19 రూపాయలుగా ఉంది. దానిని ప్రస్తుతం 4.90 రూపాయలకి తెచ్చాం. మార్చి నాటికి మరో 10 పైసలు తగ్గించి ₹4.80కు తెస్తాం. 2029 నాటికి మొత్తం మీద యూనిట్కు ₹1.19 తగ్గించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నాం. అంటే 3 ఏళ్లలో యూనిట్ 4 రూపాయలకి తీసుకొస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. భారత్పై 500% సుంకాలు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న భారత్, చైనా, బ్రెజిల్ తదితర దేశాలపై ఏకపక్షంగా 500% సుంకాలు విధించేందుకు వీలు కల్పించే బిల్లుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మద్దతు తెలిపారు. రష్యా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసి ఉక్రెయిన్తో యుద్ధ విరమణ దిశగా ఒత్తిడి చేయడం లక్ష్యంగా రిపబ్లికన్ పార్టీ సెనేటర్ లిండ్సే గ్రాహం, ప్రతిపక్ష డెమోక్రటిక్ పార్టీ సెనేటర్ రిచర్డ్ బ్లూమెంథాల్ కలిసి ఈ బిల్లును రూపొందించారు. దీనిపై బుధవారం ట్రంప్తో భేటీ అయిన లిండ్సే గ్రాహం అనంతరం వివరాలను వెల్లడించారు. గ్రాహం, బ్లూమెంథాల్ ఆంక్షల బిల్లు గురించి ట్రంప్కు వివరించానని, దీనికి ఆయన మద్దతు పలికారని చెప్పారు. ఉక్రెయిన్ శాంతి చర్చల కోసం ముందుకొస్తున్నా కూడా పుతిన్ మాత్రం దాడులు చేస్తూ మారణహోమం కొనసాగిస్తున్నారని ఆరోపించారు. వచ్చే వారమే ఈ బిల్లుపై అమెరికా చట్టసభ సెనేట్లో ఓటింగ్ జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. కువైత్లో డ్రగ్స్ అక్రమ రవాణా. పెద్ద ఎత్తున మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు పాల్పడుతున్న 2 భారతీయులకు కువైత్ కోర్టు మరణశిక్ష విధించింది. పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో వారి వద్ద 14 కిలోల హెరాయిన్, 8 కిలోల మెథాంఫెటమైన్ లభ్యమైంది. ఈ డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్న పోలీసులు వారిద్దరూ అంతర్జాతీయ మాదక ద్రవ్యాల అక్రమ రవాణా నెట్వర్క్లో భాగమని నిరూపించడంతో న్యాయమూర్తి వారికి మరణశిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు. ఘనంగా ఆవకాయ్ అమరావతి ఫెస్టివల్ ప్రారంభం. కన్నతల్లి లాంటి కృష్ణా తీరాన అమ్మలాంటి అమరావతి నీడలో ఆవకాయ్ ఉత్సవ్ గురువారం రాత్రి అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. పున్నమి ఘాట్ వేదికగా జరిగే 3 రోజుల ఉత్సవాలను సీఎం చంద్రబాబు ప్రారంభించగా ప్రత్యేక అతిథిగా యూరోపియన్ యూనియన్ రాయబారి హెర్వే డెల్ఫీ హాజరై తెలుగు సంప్రదాయాలను కొనియాడారు. ఈ సందర్భంగా కృష్ణానదిలో పర్యాటకులు సకుటుంబ సమేతంగా విహరించటానికి వీలుగా ఫ్యామిలీ ఫ్లోటెడ్ హౌస్ బోట్లను ప్రారంభించారు. కృష్ణానది హారతులు ప్రత్యేకంగా నిలవగా సాంస్కృతిక సంబరాలు అంబరాన్నంటాయి. శిశువుల విక్రయం కేసులో కొత్త కోణం. శిశువుల విక్రయం కేసులో బయటపడిన పసికందులంతా తల్లిదండ్రులు విక్రయించిన వారే అని అంతా భావించారు. ఢిల్లీ ముఠాలో పనిచేసి ముంబైలోని థానే జైల్లో ఉన్న అనిల్ బాబా ఖైర్ గురించి తెలిసిన తర్వాత కొత్త అనుమానాలు కలుగుతున్నాయి. గత ఏడాది మార్చిలో నగరంలో శిశువులను విక్రయిస్తుండగా పోలీసులు సరోజినీ గ్యాంగ్ను పట్టుకున్నారు. మొత్తం 7 శిశువులను స్వాధీనం చేసుకుని సంరక్షణ కేంద్రాలకు తరలించారు. సరోజినితో పాటు 18 మందిని అరెస్ట్ చేశారు. దీనిపై మహిళా పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. సరోజిని గ్యాంగ్కు సంకెళ్లు పడ్డాక ఢిల్లీకి చెందిన కిరణ్ శర్మ, భర్తీ పేర్లు వెలుగులోకి వచ్చాయి. ఈ ఇద్దరిని కొద్ది రోజుల క్రితం పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు. ఈ గ్యాంగ్లో ఒకటిగా ఉన్న అనిల్ బాబా ఖైర్ థానే జైల్లో ఉన్నట్లు పోలీసులకు సమాచారం రావడంతో అతడిపై పీటీ వారెంట్ దాఖలు చేసి కోర్టు అనుమతి తీసుకున్నారు. లైంగిక సమస్యలపై అవగాహన సదస్సు. ఆరోగ్యకరమైన లైంగిక జీవితం వ్యక్తిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచి దాంపత్య బంధాన్ని బలపరుస్తుంది. లైంగిక సమస్యలను నిర్లక్ష్యం చేస్తే మానసిక అనారోగ్యానికి,
కుటుంబ కలహాలకు దారితీస్తాయి. లైంగిక ఆరోగ్యంపై అవగాహన ప్రతి ఒక్కరికి ఎంతో అవసరమని ప్రముఖ వైద్యులు డాక్టర్ సమరం పేర్కొన్నారు. వాసవ్య నర్సింగ్ హోంలో డి రవికుమార్ అధ్యక్షతన గురువారం జరిగిన ఆరోగ్య సదస్సులో ఆయన లైంగిక సమస్యలు అంశంపై ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ లైంగిక ఆరోగ్యం మనిషి సంపూర్ణ ఆరోగ్యంలో ఒక ముఖ్యమైన భాగమన్నారు. అవగాహన లేమితో స్త్రీలు, పురుషులు రకరకాల లైంగిక సమస్యలు ఎదుర్కొంటున్నారని అన్నారు. సిగ్గు, భయం, జంకుతో వైద్యుణ్ణి సంప్రదించడంలో ఆలస్యం చేస్తూ సమస్యలను తీవ్రతరం చేసుకుంటున్నారని అన్నారు. స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్ వంటి మానసిక సమస్యలు, మధుమేహం, రక్తపోటు, గుండె జబ్బులు, హార్మోన్ల లోపం వంటి శారీరక సమస్యలు, జీవనశైలిలో మార్పులు లైంగిక సమస్యలకు ప్రధాన కారణాలన్నారు. లైంగిక సమస్యల్లో అంగస్తంభన వైఫల్యాలు, త్వరితంగా వీర్యస్ఖలనం అవడం, సెక్స్ కోరికలు లేకపోవడం పురుషుల్లో ప్రధానమైనవి కాగా, స్త్రీలలో సెక్స్పై ఆసక్తి లేకపోవడం, రతి సమయంలో నొప్పి, యోని పొడిగా ఉండడం ముఖ్యమైనవి అన్నారు. లైంగిక సఖ్యత లేని వారిలో దాంపత్య సంబంధాలలో కలతలు, వంధ్యత్వ సమస్యలు, ఆత్మవిశ్వాసం లోపించడం, ఆందోళన, నిరాశ వంటి మానసిక సమస్యలు ఏర్పడతాయన్నారు. శారీరక ఆరోగ్యమే కాదు, మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉండడం లైంగిక ఆరోగ్యానికి ఎంతో ముఖ్యమన్నారు. లైంగిక సమస్యలు సాధారణమైనవని, పూర్తిగా చికిత్స చేయగలిగేవేనని అన్నారు. లైంగిక సమస్యలకు గురైన వారు సిగ్గుపడకుండా, ఆలస్యం చేయకుండా సరైన వైద్యులను సంప్రదించి చికిత్స పొందితే ఆరోగ్యకరమైన కుటుంబ జీవితం వారి సొంతం అన్నారు. సదస్సులో పాల్గొన్న అనేక మంది పలు ప్రశ్నలు అడిగి సందేహ నివృత్తి చేసుకున్నారు. జల్ జీవన్ మిషన్కు 5,000 కోట్ల రూపాయల రుణం. రాష్ట్రంలో జల్ జీవన్ మిషన్ అమలు కోసం జల్ జీవన్ వాటర్ సప్లై కార్పొరేషన్కు నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ మంజూరు చేసిన 5,000 కోట్ల రూపాయల రుణానికి ప్రభుత్వ గ్యారంటీ ఇవ్వడానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కార్పొరేషన్ వనరుల సమీకరణ పరిమితిని 10,000 కోట్ల రూపాయల నుంచి 12,000 కోట్ల రూపాయలకు పెంచడానికి అనుమతించింది. పలు పరిశ్రమలకు భూమి కేటాయింపు, ప్రోత్సాహకాలు అందిస్తూ నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచార, పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖల మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. గురువారం సచివాలయంలో కేబినెట్ సమావేశం తీసుకున్న నిర్ణయాలను అనంతరం ఆయన వెల్లడించారు. 4వ రోజు ఆరని మంటలు. బ్లోఅవుట్ నియంత్రణకు శ్రమిస్తున్న ఓఎన్జీసీ సిబ్బంది. కోనసీమ జిల్లాలో సంభవించిన బ్లోఅవుట్ మంటలను అదుపు చేసేందుకు ఓఎన్జీసీ సిబ్బంది 4 రోజులుగా తీవ్రంగా శ్రమిస్తున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మల్కిపురం మండలం ఇరుసుమండలో ఓఎన్జీసీకి చెందిన మోరీ 5 బావిలో డీప్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ సంస్థ డ్రిల్లింగ్ నిర్వహిస్తున్న సమయంలో బ్లోఅవుట్ సంభవించిన సంగతి తెలిసిందే. దీనివల్ల ఎగిసిపడుతున్న మంటలను అదుపు చేసే పనులకు ఓఎన్జీసీ సిబ్బంది గురువారం శ్రీకారం చుట్టారు. బ్లోఅవుట్ సైట్ వద్ద కుప్పకూలిపోయిన డీప్ ఇండస్ట్రీస్ రిగ్గు శకలాలను భారీ క్రేన్ల సాయంతో తొలగిస్తున్నారు. ఎగిసిపడుతున్న గ్యాస్ మంటలను అదుపు చేసేందుకు నిరంతరం వాటర్ అంబ్రెల్లాలతో నీటిని వెదజల్లుతున్నారు. దీంతో మంటల ఎత్తు క్రమంగా తగ్గుతోంది. ఓఎన్జీసీకి చెందిన శ్రీహరి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సక్సేనా ఆధ్వర్యంలో నిపుణులు వెల్మౌత్ వద్ద పరిస్థితిని సమీక్షించారు. బావి మూత వేసేందుకు అవసరమైన సాంకేతిక సామగ్రిని రిగ్గు సైటు వద్దకు తరలిస్తున్నారు. 2-3 రోజుల్లోనే మంటలను పూర్తిస్థాయిలో అదుపులోకి తెస్తారని అధికారులు భావిస్తున్నారు. ఒంటికి కొవ్వు ఏ రకంగా హానికరం? కొవ్వు పదార్థాలు ఆరోగ్యానికి అవసరమే. అయితే వాటి అవసరం కొంతమేరకే. మనం తీసుకునే ఆహారంలో కొవ్వు పదార్థాలు, మాంసకృతులు, పిండి పదార్థాలు, విటమిన్లు, ఖనిజ లవణాలు ఉంటాయి. వీటిలో వేటి ప్రయోజనం వాటిదే. ఇవన్నీ సమతుల పాళ్లలో ఆరోగ్యాన్ని కాపాడతాయి. ఎక్కువ తక్కువ అయితే అనారోగ్య లక్షణాలు ఏర్పడతాయి. ఆరోగ్యం విషయంలో కొవ్వు పదార్థాలని పరిశీలిస్తే కొవ్వుకు సంబంధించి కొలెస్ట్రాల్ మన శరీరానికి సంబంధించిన అన్ని కణాలలోనూ, మెదడు, లివర్, మూత్రపిండాలలోనూ ఉంటుంది. ఈ రకంగా కొలెస్ట్రాల్ ఆరోగ్యానికి అత్యవసరం. అయితే రక్తంలో దీని శాతం 150 నుంచి 225 మిల్లీగ్రాములే ఉండాలి గాని అంతకు మించి ఉండకూడదు. ఆహారంలో మనం తీసుకునే మెదడు, లివర్, మూత్రపిండాలు, కోడిగుడ్డులోని పచ్చసొన, పీతలు, పంది మాంసం, మేగడ, వెన్న, నెయ్యిలలో
కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటుంది. చేపలు, ఆకుకూరలు, కాయగూరల్లో కొలెస్ట్రాల్ తక్కువ ఉంటుంది. కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండే ఆహార పదార్థాలు తరచుగా తినేవారికి దానివల్ల కలిగే నష్టం ఎక్కువ. వీటిని భుజించిన తర్వాత జీర్ణకోశం ప్రేగుల నుండి రక్తంలోకి, లింఫ్ నాళాల్లోకి చేరుతుంది. అక్కడి నుంచి లివర్కి చేరుతుంది. లివర్ తనకి కావలసిన మేరకు కొలెస్ట్రాల్ని తీసుకుని మిగిలిన దాన్ని వదిలేస్తుంది. అలా మిగిలిపోయిన కొలెస్ట్రాల్ చర్మం కిందికి, పొట్టకి, ఒంటికి చేరుతుంది. అయితే ఇంకొంత కొలెస్ట్రాల్ రక్తనాళాల లోపల గోడలకి ప్లాస్టింగ్ చేసినట్లు చేరిపోతుంది. దాంతో రక్తనాళాలు గట్టిపడతాయి. వాటి సహజత్వాన్ని కోల్పోతాయి. స్థూలకాయం ఉన్నవారిలో రక్తనాళాలకి కొలెస్ట్రాల్ చేరడం సన్నటి వారిలో కంటే 2 రెట్లు ఎక్కువ. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. ఎదురులేని నిఖత్. జాతీయ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో తెలుగు తేజం నిఖత్ జరీన్ పంచ్లకు ప్రత్యర్థులకు చుక్కలు కనబడుతున్నాయి. గురువారం గ్రేటర్ నోయిడాలో ముగిసిన క్వార్టర్స్లో నిఖత్ 5-0తో లాంచెన్ బీచాను టోంగ్ బ్రాంపై గెలిచి సెమీస్లో స్థానం దక్కించుకుంది. ఆసియా ఇండోర్ అథ్లెటిక్స్లో భారత జట్టులో నిత్య. ఆసియా ఇండోర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో తలపడే భారత జట్టును గురువారం ప్రకటించారు. 17 మంది సభ్యుల బృందంలో తెలంగాణకు చెందిన నిత్య గంతికు చోటు దక్కింది. క్వార్టర్స్లో సింధు, సాత్విక్ జోడీ. స్టార్ షట్లర్ పివి సింధు, మేటి డబుల్స్ జోడీ సాత్విక్ చిరాగ్ మలేషియా ఓపెన్ సూపర్ 1000 బ్యాడ్మింటన్ టోర్నీలో మరింత ముందంజ వేశారు. గురువారం జరిగిన రెండో రౌండ్లో సింధు 21-8, 21-13తో మీజాకీని ఓడించి క్వార్టర్స్కు చేరింది. ఆనంద్కు అర్జున్ చెక్. టాటా స్టీల్ చెస్ ర్యాపిడ్ ఛాంపియన్షిప్లో విశ్వనాథన్ ఆనంద్కు ఇరిగేసి అర్జున్ చెక్ చెప్పాడు. గురువారం జరిగిన 4వ రౌండ్లో ఆనంద్తో తలపడిన అర్జున్ 58వ ఎత్తులో అతడిని ఓడించాడు. నేటి నుంచి మహిళల ప్రీమియర్ లీగ్ ఆరంభ పోరులో ముంబై వర్సెస్ బెంగళూరు రాత్రి 7:30 నుంచి. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్ ఛానల్లో మళ్ళీ కలుద్దాం. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.